గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. చేవెళ్ల నుంచే శంకరరావు నేడు బీఆర్ఎస్ బహిరంగ సభ. రంగారెడ్డి జిల్లా నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ. నార్కో టెస్టుకు రెడీ, లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం, ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో మెజారిటీ ఎవరికి రాదు అంటూ కూడా కేటీఆర్ పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుగా బీఆర్ఎస్ఏ, పార్లమెంట్లో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది గులాబీ పార్టీయే అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. ధర తగ్గిస్తే ఊరుకోం, వ్యాపారులు కుమ్మకైతే కఠిన చర్యలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చూడొచ్చు. వడ్లు కొనం, కేసుల సంగతి తెలియదాకా జనగామ మార్కెట్ కార్యదర్శికి ధాన్యం వ్యాపారుల లేఖ. నల్గొండ, పాలమూరులో అకాల వర్షాలు, పలుచోట్ల తడిసిన ధాన్యం, దెబ్బతిన్న పంటలు. 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామనలేదు, డిసెంబర్ 9 నాడే అని కూడా చెప్పలే, ఏడాది సమయం పడుతుందనుకున్నాం, మేము ముందే అదే చెప్పినాం, చూసుకోండి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చూడొచ్చు. బీసీలకు దమ్ముంటే చేవేళ్ల కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్. చేతనైతే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి, ఓట్లకు ఆశ పడకపోతే చేసి చూపించండి అంటూ కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వీటిపైన బీసీ నేతలు, బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సుధీర్ మాదిగకే టికెట్, వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉద్యమ నేత. కేసీఆర్ మాటే నిజమైంది, సాగర్లో అందుబాటులో 14 టీఎంసీలు నిర్ధారించిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ. పాలమూరులో అకాల వర్షం, పిడుగుపడి మహిళ, విద్యోగతం తోడికోడలు మృతి. పంటలన్నీ మునిగి అప్పులన్నీ మిగిలి, తరతరాలుగా వ్యవసాయమే జీవనాధారం, అతివృష్టి అనావృష్టితో పంట నష్టం. 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామనలేదు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్స్ సంబంధించిన పూర్తి వార్త ఇక్కడ చూడొచ్చు. పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి అంటూ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. క్వింటా వడ్లకు 700 నష్టపోతున్నారు రైతులు, కాంగ్రెస్ విధానాల వల్ల రైతులకు కష్టాలంటూ జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి వ్యాఖ్యానించారు. కాసానికి బీసీ వర్గాల సంపూర్ణ మద్దతు. ప్రశ్నించే గొంతుకకు పట్టం కడదాం, వినోదన్న గెలిస్తేనే తెలంగాణ ఆత్మగౌరవం అంటూ హరీష్ రావు కామెంట్స్ చేశారు. బోయినపల్లి వినోద్ కుమార్కు సపోర్టుగా కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్కు సపోర్టుగా ఆయన ప్రచారం నిర్వహించారు. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.